హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారంట. వ్యవహారిక పత్రికా చట్టం లేదా వ్యవహారిక భాషా పత్రికా చట్టం యొక్క సంవత్సరం ఎప్పుడు పాస్ అయింది అని. 1878 1878లో మనకి ఈ యాక్ట్ అనేది పాస్ అయింది. ఈ యాక్ట్ని ఎవరు పాస్ చేశారు అని అడిగారు అనుకోండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లిట్టన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇద్దరితో ఇది అయిపోతుంది. సో ఎవరైతే ఎస్ఎస్సి గురించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, నెక్స్ట్ టైప్ 2 ఏదైతే ఉందో, సో దానికోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. మనకి లార్డ్ లిట్టన్ ఉన్నారు చూసారా, ఈయన మనకి 1876 నుంచి 1880 మధ్యలో భారతదేశంలో వైస్రాయ్గా వర్క్ చేశారనమాట. ఈయన టైంలో చాలా వరకు ఇండియాలో సప్రెస్ చేయడానికి లేదా భారతీయుని అణగదొక్కడానికి చట్టాలని తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ 1876 to 1880 మధ్యలోనే మనకి ఢిల్లీ దర్బార్ అనేది జరిగింది. అంటే బ్రిటిష్ కింగ్స్ కానీ క్వీన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండియాకి రప్పించి ఇక్కడ మనకి వాళ్ళని అధికారికంగా డిక్లేర్ చేయడం, మనకి పవర్ని డిక్లేర్ చేయడం అనేది ఢిల్లీ దర్బార్ కేంద్రంగా జరుగుతుంది. సో అలా 1876 ప్రాంతంలో ఆ మధ్య కాలంలో ఢిల్లీ దర్బార్ని కండక్ట్ చేసింది లార్డ్ లిట్టన్ అనమాట. సో దీని గురించి భారతదేశంలోని న్యూస్ పేపర్స్ అన్నీ కూడా, అండ్ అప్పట్లో మనకి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇంకా మిగతా వ్యక్తులు కానీ న్యూస్ పేపర్స్ పెట్టారో సో దాంట్లో పబ్లిష్ అవ్వడం, లేకపోతే నెక్స్ట్ మిగతా యూరోపియన్ కంట్రీస్ యొక్క పేపర్స్లో పబ్లిష్ అవ్వడం ఇలా జరిగాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని 1878లో లార్డ్ లిట్టన్ అనే పర్సన్ తీసుకొచ్చారు. అది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏంటి అంటే బ్రిటిషర్స్కి చెప్పకుండా ఏ న్యూస్ పేపర్లో కూడా వీళ్ళకి వ్యతిరేకంగా కానీ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రింట్ చేయకూడదు. ఒకవేళ ఈ యాక్ట్ని కనుక క్రాస్ చేస్తే, ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ని క్రాస్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అలా 1883లో 1883 ఆ ప్రాంతంలో మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆయనని అరెస్ట్ చేశారనమాట, సురేంద్రనాథ్ని. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కిందనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా మనకి డిఫరెంట్గా జరిగాయి ఇండియాలో ఇన్సిడెంట్స్ అనేవి. నెక్స్ట్ లార్డ్ లిట్టన్ టైంలో మనకి ఈ వ్యవహారిక భాషల చట్టం ఒకటి వచ్చింది. సివిల్ సర్వీస్ ఏజ్ ఉంటుంది కదా, సివిల్ సర్వీస్ ఏజ్ అంతకు ముందర మ్యాక్సిమం 21 ఇయర్స్ ఉండేది. అయితే 21 మించి ఉన్న వాళ్ళు రాయకూడదు, ఇట్లా మ్యాక్సిమం ఏజ్ 21. ఆ 21 ఇయర్స్ని ఈయన 19 ఇయర్స్కి చేసేసారనమాట లార్డ్ లిట్టన్ అనే పర్సన్. ఇలాగా ఉన్న 4 ఇయర్స్లోనే చాలా వరకు ఆంక్షల్ని భారతదేశంలో తీసుకొచ్చిన వ్యక్తిగా ఈయన చెప్తాం. లిట్టన్ తర్వాత నెక్స్ట్ వెంటనే మనకి రిప్పన్ రావడం జరిగింది. ఈయన కంప్లీట్గా ఈయనకి ఆపోజిట్ పర్సన్గా చెప్తాం అనమాట లార్డ్ రిప్పన్ని. ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా కూడా చెప్పడం జరుగుతుంది. 1881 టైంలో ఈయన టైంలోనే ఫస్ట్ సెన్సస్ జనాభా లెక్కలు అనేవి రావడం జరిగిందనమాట అధికారికంగా. అసలు 1872లోనే స్టార్ట్ చేశారు. ఆ టైంలో మనకి వైస్రాయ్గా లార్డ్ మేయో అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో మొత్తం వైస్రాయ్స్లో లార్డ్ క్యానింగ్, మౌంట్ బ్యాటన్, చేమ్స్ఫర్డ్, లేకపోతే మింటో, రిప్పన్ వీళ్ళందరూ వర్క్ చేశారు కదా. ఈ మొత్తం అందరిలో ఒకే ఒక్క వ్యక్తిని చంపడం జరిగింది. చంపబడ్డ వ్యక్తి ఎవరు? ద పర్సన్, ద వైస్రాయ్ హూ కిల్డ్ బై దట్ ఇండియన్స్ ఆర్ హూ కిల్డ్ ఇన్ ఇండియా అని అడిగితే లార్డ్ మేయోగా చెప్పడం జరుగుతుంది. ఆయన కాలంలోనే 1872లో సెన్సెస్ని మనం ఒకసారి చేసాం. అది ప్రాక్టికల్గా, థియరిటికల్గా కంప్లీట్గా అంటే ఒక పద్ధతి ప్రకారం లేదండి, నార్మల్గా చేసాం అంతే. 1881 నుంచి పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. 1881లోనే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడిగితే 1881. అలాగే ఈయన టైంలోనే 1882లో సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్లోనేమో మనకి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో, మనకి చిన్న పిల్లల్ని పనికి పంపించకూడదని, బిలో 7 ఇయర్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఇండస్ట్రీస్లో వాటిలో వర్క్ చేయించకూడదని, వీళ్ళు ఇంకా అబోవ్ 7 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలని ఇలా ఆయన చెప్పడం జరిగింది. 1882లోనేమో సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్, ఎస్పెషల్లీ విమెన్ వర్కింగ్ అవర్స్ గురించి వాటి గురించి పట్టించుకున్న పర్సన్ కూడా లార్డ్ రిప్పన్గా చెప్పడం జరుగుతుంది. ఇవి కొన్ని మనకి ప్రెస్ యాక్ట్కి సంబంధించినవి. మిగిలిన వాటికి వీటిని 1878లో ఏదైతే ఈ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, దీనిని గ్యాగింగ్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. గ్యాగింగ్ యాక్ట్ అన్న వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అన్న ఒకటే, అది 1878లోనే వచ్చిందనమాట. అలాగే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నర్గా లేదా గవర్నమెంట్గా మనకి రిప్పన్ని పిలవడం జరుగుతుంది కదా. ఫాదర్ ఆఫ్ టెలిగ్రాఫ్, ఫాదర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లేదా ఫాదర్ ఆఫ్ ఏదైతే మిగతా ఉన్నాయో వాటి లార్డ్ డల్ హౌసీని పిలవడం జరుగుతుంది. అది ఒకటి ఇండియన్ రైల్వేస్ అనమాట. సో వీటికి లార్డ్ డల్ హౌసీని.
ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటున్నాం కదా, అక్కడి నుంచి కూడా పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయతీస్, మున్సిపాలిటీస్ అంటాం కదా. సో దీంట్లో ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, మొదటిగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఒక ప్రాపర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకురాలేదు. సో దాని తర్వాత చాలా అటెంప్ట్స్ తర్వాత 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992 ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ అనే సిస్టమ్ని పార్ట్ 9 అనే దాంట్లో తీసుకురావడం జరిగిందనమాట. అందుకనే ఏప్రిల్ 24th అనే దాన్ని పంచాయతీ డే కింద ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 9A మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క దాన్ని మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇలా ఫస్ట్ అఫీషియల్ పంచాయతీని కూడా రాజస్థాన్లోని నాగౌర్ అనే ప్రదేశం ఉంది, ఇక్కడ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మిగతా డిఫరెంట్ ఏరియాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మిలామ్ గ్లేషియర్ అని చెప్పేసి ఉంది. మిలామ్ మంచుకొండ నుంచి మనకి ఏ నది ఆరిజినేట్ అయ్యింది అని చెప్పేసి క్వశ్చన్ అంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి గోరీ గంగా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గోరీ గంగా అనే నది ఏదైతే ఉందో అది మనకి మిలామ్ గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అయింది. అయితే జనరల్గా స్టూడెంట్స్కి గుర్తుండవు కదా, మనకి కొంతమంది మిలామ్ గ్లేషియర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, అండ్ కొంతమంది రామ్ గంగా రిలేటెడ్ క్వశ్చన్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ హిమాలయన్ నదులే కాబట్టి ఒక్కసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్, ఇలా ఏరియాస్ అనుకుంటే కనుక ఉత్తరాఖండ్లో ఏవైతే మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయో సో ఆ రేంజ్ని కుమావోన్ రేంజ్గా పిలవడం జరుగుతుంది. ఈ కుమావోన్ రేంజ్లో ఆరిజినేట్ అయిందే మనకి గోరీ గంగా అనే నది. ఇది మిలామ్ గ్లేషియర్ అనే దాని దగ్గర పుట్టడం జరిగిందనమాట. మిలామ్ మంచుకొండ కూడా మనకి ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదంతా నేపాల్ అనుకుంటే ఇటువైపు సిక్కిం, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ ఇలా ఉంటుంది. సిక్కింలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీక్ అనేది లొకేట్ అయి ఉంది. ఆల్రెడీ దాని గురించి మీకు తెలుసు, కాంచన గంగా లేదా కాంచన జంగ్ అని కూడా పిలవచ్చు. రెండు విధాలుగా కూడా దాన్ని పిలవచ్చు. భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరం కాంచన జంగ్కి ఎగ్జాక్ట్గా ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఈ ఏరియాలో మనకి ఇంకొక మంచుకొండ అనేది లొకేట్ అయి ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి జేము గ్లేషియర్గా చెప్పడం జరుగుతుంది. జేము. ఈ జేము గ్లేషియర్ దగ్గర ఇంకొక నది ఆరిజినేట్ అయింది. ఆ నది పేరు వచ్చేటప్పటికి మానస్ రివర్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీని మీద క్వశ్చన్స్ ఎలా పడతాయంటే, మానస్ రివర్ అనేది ఒక ట్రాన్స్ బౌండరీ రివర్. అంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో పుట్టి ఇంకొక రాష్ట్రంలో ప్రవహించడం వేరు. అలా కాకుండా మనకి ఒక కంట్రీలో పుట్టి ఇంకొక కంట్రీలో కూడా మనకి ఫ్లో అవ్వడాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్స్గా చెప్పడం జరుగుతుంది. అలా మానస్ రివర్ అనేది జేము గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అయ్యి స్టిల్ భూటాన్లో కూడా, భూటాన్ కంట్రీలో కూడా ఫ్లో అవుతుంది. అందుకే ఇండియా భూటాన్ దగ్గర ట్రాన్స్ బౌండరీ రివర్గా అంటే ఒక మనకి నది ఆధారిత సరిహద్దుని ఏర్పరిచింది మానస్ నది. ఇది జేము గ్లేషియర్ అనే దాని దగ్గర పుట్టింది. జేము గ్లేషియర్ కాంచన గంగా లేదా కాంచనజంగకి దగ్గరగా ఉంటుంది. కాంచనజంగా నేషనల్ పార్క్, కాంచనజంగా బయోస్పియర్, కాంచనజంగ్ పీక్ ఆల్ ఆర్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియాగా చెప్తాం. ఉత్తరాఖండ్కి వస్తే కుమావోన్ హిమాలయాస్ అని ఉంటాయి. సో ఈ హిమాలయన్ రేంజ్లో వాట్ ఎవర్ ద మిలామి గ్లేషియర్ ఈస్ దేర్. సో మిలామి గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అయిందే గోరీ గంగా. గ్లేషియర్ అంటే మంచుకొండగా చెప్తాం. ఉత్తరాఖండ్లో ఇలాంటి గ్లేషియర్స్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్కి గంగోత్రి అనే ఒక మంచుకొండ ఉంది, గంగోత్రి గ్లేషియర్. సో దీని దగ్గర నుంచే మనకి గంగా రివర్ అనేది ఆరిజినేట్ అయింది. గంగా ఆరిజినేట్ అయినప్పుడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ముందర వరకు ఉన్న అన్ని ప్లేసెస్లో కూడా ఈ నదిని భాగీరథిగానే పిలవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, సోల్ రివర్ ఆఫ్ ఇండియాగా కూడా మనకి గంగా నదిని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక గ్లేషియర్ ఉంటుంది ఇక్కడ మనకి బద్రీనాథ్ అని చెప్పి. బద్రీనాథ్ నుంచి ఏ నది ఆరిజినేట్ అయింది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ అలకనంద. అలకనంద అనే నది ఏదైతే ఉందో ఇది బద్రీనాథ్ మంచుకొండ నుంచి ఆరిజినేట్ అయింది. ఇలా డిఫరెంట్ గ్లేషియర్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్కి ఈ నేపాల్కి సరిహద్దుగా ఈ ఏరియాలో మనకి ఇంకొక రీజియన్ ఉంది, దాని పేరు కాలాపాని అని చెప్పేసి అంటాం. సో ఈ కాలాపాని దగ్గరే కాళీ నది లేదా దీన్ని శారదా నది అని కూడా అంటాం. ఇది ఆరిజినేట్ అయింది. కాళీ ఆర్ శారదా రివర్ ఈజ్ ఆల్సో ట్రాన్స్బౌండరీ రివర్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. భారతదేశానికి నేపాల్కి సంబంధించి ఒక ట్రాన్స్బౌండరీ రివర్గా
కాళీ నది అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా కొన్ని గ్లేషియర్స్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ నదులు ఉన్నాయి. వీటి నుంచి మనకి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇండస్ మౌంట్ కైలాష్ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ మనకి కైలాస పర్వతం ఉంటుంది కదా, ఇక్కడే మానస సరోవర్ లేక్ ఉంది. ఆ దగ్గరలో మనకి ఇండస్ నది అనేది ఆరిజినేట్ అవ్వడం జరిగింది. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఈవెన్ బ్రహ్మపుత్ర కూడా టిబెట్లో మనకు ఒక ఇంపార్టెంట్ గ్లేషియర్ ఉందన్నమాట. దాని పేరు చెమయుంగ్దామ్ గ్లేషియర్, చెమయుంగ్దాంగ్మా గ్లేషియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ గ్లేషియర్ దగ్గర నుంచే బ్రహ్మపుత్ర నది అనేది ఆరిజినేట్ అయ్యి ఇండియాలోకి రావడం జరిగింది. ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ ఏది, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్స్ గురించి మీకు తెలుసు. అవి కాకుండా ఈ మధ్యన ఎలా అడుగుతున్నారంటే కాళీ గురించి కానీ, గోరీ గంగా గురించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్ ఉంది చూసారా, ఈ ఉత్తరాఖండ్లోనే మనకి ఇంకొక నది అనేది ఆరిజినేట్ అయింది. సో దాని పేరు రామ్ గంగాగా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ రామ్ గంగా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గంగా నదికి వన్ ఆఫ్ ద ఉపనదిగా రామ్ గంగా నదిని చెప్పడం జరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే రామ్ గంగా రివర్ ఫ్లోస్ నియర్ బై జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా చెప్తారు. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉంది చూసారా, భారతదేశంలో టోటల్గా 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో అసలు నేషనల్ పార్క్స్ని టచ్ చేయలేదు. బట్ ఎందుకైనా అడిగితే మంచిది. ఈ 106 నేషనల్ పార్క్స్లో ఫస్ట్ నేషనల్ పార్క్, అలాగే ఇండియాలో సెకండ్ టైగర్ రిజర్వ్, ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్గా కూడా చెప్తాం జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. అది రెండు కూడా ఒకటేనండి ఉత్తరాఖండ్లో. ఆ ప్రాంతంలో ప్రవహించే నదిగా దేన్ని చెప్తాము అంటే రామ్ గంగా అనే నదిని చెప్పడం జరుగుతుంది. ఈజీ క్వశ్చన్ ఏంటంటే ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హేలీ నేషనల్ పార్క్గా పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గోల్డెన్ ఈగల్స్ అంటాం. గోల్డెన్ ఈగల్స్ లాంటివి చాలా ఫేమస్. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పెడతారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రివర్కి దగ్గరలో ఉంది, రామ్ గంగా. ఇది కొంచెం డిఫికల్టీ అవుతుంది అనమాట. ఇలా ఉత్తరాఖండ్లో నాట్ ఓన్లీ జిమ్ కార్బెట్, ఇంకా ఉత్తరాఖండ్లో చెప్పాలంటే మనకి ఇంకొక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది. దాని పేరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేషనల్ పార్క్గా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే దాన్ని చెప్పొచ్చు. ఈవెన్ ఉత్తరాఖండ్లో వీ హ్యావ్ అ వన్ మోర్ బయోస్పియర్ అండ్ దాట్ బయోస్పియర్ నేమ్ ఇస్ నందాదేవి. నందాదేవి హిమాలయన్ పీక్ అనేది ఉంది. నందాదేవి మనకి బయోస్పియర్ కూడా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చారనుకోండి, హియర్ వీ హ్యావ్ అ సిటీ శ్రీనగర్. శ్రీనగర్ సిటీకి దగ్గరలో ఉన్న రివర్ ఏది అని అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ జీలం రివర్. జీలం రివర్కి ట్రిబ్యూటరీ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ కిషన్ గంగాగా చెప్పడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఆల్సో ఫ్లోస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్రేమింగ్ అనేది ఉంది. మనకి క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారనేది తెలీదు, బట్ ఇలా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర అనే క్వశ్చన్ అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనకి మానిక్ షా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన ప్రజెంట్ త్రిపురకి సంబంధించి మినిస్టర్గా ఉండడం జరిగింది, చీఫ్ మినిస్టర్గా. అలాగే నెక్స్ట్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య అని చెప్పేసి ఉన్నారు. ఈయన మనకి త్రిపుర యొక్క గవర్నర్గా ఉన్నారు. చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్ని కామన్గా అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్స్ కామనే, బట్ ఒకసారి రివైజ్ చేస్తే మీకు మంచిదన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూసారా, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ప్రేమ్ కాందు లేదా పేమ్ కాందు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ అస్సాంకి ఉన్నారు చూసారా, హిమాంత్ బిశ్వ శర్మ అనే పర్సన్ ఉన్నారు. ఈయన మనకి దీనికి సంబంధించి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అస్సాంకి ఇది వరకు సర్బానంద సోనోవాలా అనే పర్సన్ ఉన్నారనమాట చీఫ్ మినిస్టర్గా. సర్బానంద సోనోవాలా ఇప్పుడు మనకి షిప్పింగ్ మినిస్ట్రీగాను, షిప్పింగ్ అండ్ పోర్ట్స్ ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. ఆయుష్కి సంబంధించి మినిస్టర్గా ఉన్నారు. సో ఇప్పుడు అస్సాంకి చీఫ్ మినిస్టర్గా హిమాంత్ బిశ్వ శర్మ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మేఘాలయ్. సో ఇలాంటి ఏదైతే ఉందో దీనికి సాంగ్మా అనే పర్సన్ దీనికి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిజోరంలో జోరామ్ తాంగ్మా అనే పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ని మనకి డిఫరెంట్గా అడుగుతున్నారండి. ఈ మధ్యన మణిపూర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వార్తల్లో ఉంటుంది కదా, బీరేన్ సింగ్ లేదా బిరేన్ సింగ్ అనే పర్సన్ దీనికి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. త్రిపురకి ఇప్పుడు అడిగారు కాబట్టి ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చెయ్యట్లా కాబట్టి మణిపూర్ న్యూస్లో ఉంది కదా, మణిపూర్కి సంబంధించి అడగచ్చు. బిరేన్ సింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మిజోరంకి జోరామ్ తాంగ్మా అనే పర్సన్, మేఘాలయకి సాంగ్మా, అస్సాంకి హిమాంత్ బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్కి మనకి ప్రేమ్ కందు, అలాగే మనకి నేఫియో రియో అనే పర్సన్ నాగాలాండ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఒక్కొక్కసారి మనకి సౌత్ ఇండియా నుంచి కూడా అడుగుతూ ఉంటారు. ఒడిస్సాకి సంబంధించి నవీన్ పట్నాయక్ ఉన్నారు చూసారా, ఈయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కేరళకి అడుగుతూ ఉంటారు, కేరళకి విజయన్ అనే పర్సన్. అండ్ నెక్స్ట్ గోవాకి వచ్చేటప్పటికి ప్రమోద్ సావత్ చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా అనే పర్సన్ అపాయింట్ చేశారు, ఈయనే కొనసాగుతున్నారు. లడాఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది బీరేన్ సింగ్ అనమాట. సో బీరేన్ సింగ్ అనే పర్సన్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు, లడాఖ్కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇలా డిఫరెంట్గా మనకి చీఫ్ మినిస్టర్స్ ఇట్లా. నెక్స్ట్ పంజాబ్కి వచ్చేటప్పటికి భగవాన్ ఎవరైతే ఉన్నారో మనకి భగవాన్ మాన్, ఆయన పంజాబ్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. హర్యానాకి మనోహర్ లాల్ ఖట్టార్ అనే పర్సన్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ కానీ కుదిరితే గవర్నర్స్ని కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి. వాటికి సంబంధించి సింపుల్గానే క్వశ్చన్స్ ఉంటాయి. సో మార్క్స్ అనేవి పోగొట్టుకోవడం కన్నా అవి గ్రాప్ చేసుకుంటే మంచిది. 1 మార్క్ కూడా మీకు CGL CHSL దాంట్లో డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా వదిలేయద్దు. నెక్స్ట్ క్వశ్చన్, రాజతరంగిణి బుక్ రిటర్న్ బై కల్హణ వాజ్ ద హిస్టరీ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. కల్హణుడు రాజతరంగిణి రాశారు అని మనకు తెలుసు. అలాగే కల్హణుడు కశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన 11th to 12th సెంచరీ మధ్యలో ఉన్న పర్సన్ అనమాట. అయితే ఆయన ఆ బుక్ని ఎవరి గురించి రాశారో అని అడుగుతున్నారు. కింగ్స్ ఆఫ్ కశ్మీర్, కశ్మీరీ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి రాయడం జరిగింది. అది ఆన్సర్ పెట్టచ్చు ఉంటే, లేదా కశ్మీర్ ప్రాంతం ఉంటే దాన్ని పెట్టచ్చు, లేదా అది సాంస్క్రిట్లో ఆయన రాశారనమాట. 8 books కింద వచ్చేలాగా కంపల్షన్ చేశారు. సో దాన్ని తారంగాస్ అని చెప్పేసి అంటారు. అలాగా లిటరల్లీ మనకి దాని అర్థం ఏంటి అంటే రివర్ ఆఫ్ కింగ్స్ అని చెప్పేసి వస్తుందంట రాజతరంగిణి అంటే. ఫర్ ఎగ్జాంపుల్కి అందులో పాపులర్గా ఉన్నది ఏంటి అంటే, ఈయన ఎవరైతే వన్ ఆఫ్ ద ఫేమస్ కింగ్ జమ్మూ కాశ్మీర్లో చెప్తున్నారో చంద్రపద అనే కింగ్, ఆయన ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నారు, త్రిభువన స్వామి టెంపుల్ అని. ఆ త్రిభువన స్వామి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ ప్లేస్లో ఒక చర్మకారుల కుటుంబం ఉందంట, వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేయనని చెప్పడం జరిగింది. దాంతో ఈ ఎవరైతే చంద్రపద కింగ్ యొక్క అఫీషియల్స్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ చర్మకార ఫ్యామిలీకి మధ్య క్లాషెస్ వచ్చాయి. ఫలితంగా చర్మకార ఫ్యామిలీ ఏదైతే ఉందో అది పనిష్మెంట్కి గురి అయిందనమాట. సో ఆ పనిష్మెంట్ నుంచి తప్పించింది కూడా, దాన్ని వాటి నుంచి సేవ్ చేయించింది కూడా మళ్ళీ తిరిగి ఈ కింగ్. ఈ స్టోరీ మొత్తం ఇలాంటి కింగ్ యొక్క గ్రేట్నెస్ అంతా కూడా కల్హణుడు రాజతరంగిణిలో రాశారు, దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్, మృచ్చికంటిక ఏదైతే ఉందో మృచ్చికటిక అని కూడా పిలవచ్చు. ఇది CGLలో అడిగారు. హూ రోట్ మృచ్చికటిక అని చెప్పేసి శూద్రక అనే పర్సన్ రాయడం జరిగింది అనమాట. ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాంటి దానికి సంబంధించింది. చారుదత్త అలాగే నెక్స్ట్ వసంత సేన అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని నరేటర్స్గా తీసుకొని వాళ్ళిద్దరు పాత్రలతో ఈ స్టోరీని రాశారు. అలాగే సురదాస్ సాహిత్య లహరి అనే ఒక రిలీజియస్ దానికి సంబంధించిన భక్తి మూమెంట్కి సంబంధించిన దాన్ని రాయడం జరిగింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుక్స్ని మనకి ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, గ్రేట్నెస్, లవ్ స్టోరీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ థింగ్స్ గురించి రాశారు. అలా ఈ క్వశ్చన్ని అడిగారు. గతంలో అయితే మనకి ఎక్కువగా అర్థశాస్త్ర మెగస్థెనీస్ ఇండికా మీద SSCలో క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ ఇలానే. అయితే ఆ రెండింటిని తప్పించి ఇప్పుడు మనకి CHSLలో కల్హనా గురించి అని చెప్పి ఒక డిఫరెంట్ జోనర్ని ఎంచుకొని రాయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరాబాయి చాన్హు మనకి ఒలింపిక్స్లో మెడల్ని తీసుకొచ్చారు, రజత పథకాన్ని, సిల్వర్ మెడల్ని. అలాంటి మీరాబాయి చాన్హు ఓన్ హౌ మెనీ మెడల్స్ ఇన్ 2022 కామన్వెల్త్ గేమ్స్ అంటున్నారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయి అంటే బ్రిమింగ్హామ్లో జరిగాయి. అక్కడ ఆమె ఒక గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది, 49 kgs విభాగంలో గెలుచుకున్నారు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో కూడా 48 kgs 49 kgs విభాగంలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. అది గోల్డ్ కోస్ట్లో జరిగింది. నెక్స్ట్ 2014లో గ్లాస్కోలో జరిగింది. అక్కడ కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఆమె ఒక పథకాన్ని గెలుచుకోవడం జరిగింది, సిల్వర్ని. అలా టోటల్గా కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటిదాకా మీరాబాయి చాన్హు గారు 2014 నుంచి 2022 మధ్యలో 3 మెడల్స్ని గెలుచుకున్నారు. ఇందులో 2 గోల్డ్ అండ్ 1 సిల్వర్ని గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో 49 kgs కేటగిరీలో సిల్వర్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. USAలో జరిగిన ఒక టోర్నమెంట్లో 2017లో మనకి గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు మీరాబాయి చాన్హు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీరాబాయి చాన్హు గారు. ఆన్సర్ అయితే కామన్వెల్త్ గేమ్స్ ఆఫ్ 2022 అంటే ఒకటే అవుతుంది, గోల్డ్ మెడల్ ఒకటి గెలుచుకున్నారు 49 kgs విభాగంలో. టోటల్గా కామన్వెల్త్ గేమ్స్ అంటే మాత్రం
టోటల్గా 3 మెడల్స్ని గెలుచుకున్నారు. అందులో 2 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, గుగా నవమి ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేశారు అని అడుగుతున్నారంట, లేదా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఎగ్జాక్ట్గా అయితే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ నార్త్లో హర్యానా ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లో అయితే హమీర్పూర్ అనే ప్రాంతంలో గుగా నవమి అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. రిలీజియస్ ఫెస్టివల్ అనమాట. హర్యానాలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఇంకా హర్యానాలో మనకి లోరీ ఫెస్టివల్, ఇది పంజాబ్లో కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బైసాఖి, తీజ్, సాంజీ ఇవన్నీ కూడా హర్యానాలో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లో అయితే మనకి పోరీ ఫెస్టివల్ అనేది ఒకటి, మిజార్, సాజో, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ వింటర్ కార్నివల్ అనేది కులు దసరా అనేది హిమాచల్ ప్రదేశ్. ఈ పేరుని బట్టి మీరు పెట్టేయచ్చు. అలాగే బస్తేరా దసరా అని ఉంటుంది అనమాట, అది ఛత్తీస్గఢ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ ఫెస్టివల్స్ని అడిగారు, ఇది బస్తేరా దసరా లాంటి క్వశ్చన్స్ని అడగడం జరిగింది. అవి నౌకాయ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా నౌకాయ్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే దట్ ఈజ్ ఇన్ ఒడిస్సా ఏరియాగా చెప్పడం జరుగుతుంది. ఇలా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయండి, అవి చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ, అండ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ రూరల్ ఏరియా, గ్రామాల్లో మనకి ఎంత శాతం ప్రజలు నివసిస్తున్నారు. స్టూడెంట్స్ చెప్పినప్పుడు 2011 సెన్సెస్ అట్లా ఏమీ మనకి ఇవ్వలేదు, బట్ 2011 సెన్సెస్ ప్రకారం చూస్తే 70% ఆఫ్ పీపుల్ 2011 సెన్సెస్ ప్రకారం చూస్తే గ్రామాల్లో నివసించడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్బన్ ఏరియాలో అనమాట. సెన్సెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అది 2011 సెన్సెస్ అయినా కానివ్వండి, లేదా 1951 సెన్సెస్ అయినా కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 1921 ఇయర్ ఉంది చూసారా, 1921 ఇయర్ని గ్రేట్ డివైడెంట్ ఇయర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఒక్క సెన్సెస్లోనే పాపులేషన్ తగ్గడం అనేది మనం జనరల్గా చూడడం జరిగిందనమాట. ఈ ఒక్క సెన్సెస్లోనే పాపులేషన్ అనేది తగ్గడం చూసాం మనం, అందుకే దీన్ని గ్రేట్ డివైడెంట్ ఇయర్ అంటాం. మిగిలినవన్నీ నేను ఎవ్రీ షిఫ్ట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. మీరు ఈరోజు జరిగిన షిఫ్ట్ 1లో చూడొచ్చు, నిన్న జరిగిన దాంట్లో చూడొచ్చు. 2011 సెన్సెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ అవార్డ్ డిడ్ కథక్ గురు శోభనా నారాయణ్ రిసీవ్డ్ ఇన్ 1992, 1992లో శోభనా నారాయణ్ గారు ఏ అవార్డ్ని అందుకున్నారు. ఫేమస్ కథక్ డాన్సర్, పద్మశ్రీ అవార్డ్ని అందుకోవడం జరిగిందనమాట. సో మనకి డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. కథక్ డాన్స్ అనేది ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫేమస్ క్లాసికల్ డాన్స్గా చెప్తాం. దీంట్లో ఫాదర్ ఆఫ్ కథక్గా పండిట్ బ్రిజు మహారాజ్ గారిని చెప్పడం జరుగుతుంది. ఆయన తర్వాత లచ్చు మహారాజు గారు కానీ, లేకపోతే శోభనా నారాయణ్ గారు కానీ, వీళ్ళందరూ ఫేమస్ పర్సన్స్ అనమాట. అందులో మనకి ఈమె పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. 1993లో దాదాబాయి నౌరోజీ అవార్డుని అందుకున్నారు. అండ్ 1999-2000 మధ్యలో సాహిత్య నాటక అకాడమీ అవార్డుని అందుకోవడం జరిగింది. అలాగే ఈమె ద్రౌపద రాగం అంటే జనరల్గా కథక్లో మ్యూజిక్ని యూజ్ చేస్తారు కదా, హిందుస్థానీ మ్యూజిక్ అనమాట. అందులో ద్రౌపద రాగ అనేది చాలా ఫేమస్. కథక్ అనేది 3 డిఫరెంట్ స్టైల్స్ని కలిగి ఉంటుంది, వర్స్ స్టైల్స్ని. ఒకటి వచ్చేటప్పటికి లక్నో ఘరానాగా చెప్పడం జరుగుతుంది, ఇంకొకటి బెనారస్ ఘరానాగా చెప్తారు, ఇంకొకటి జైపూర్ ఘరానా అంటే మనకి ఆ సిటీస్లో డెవలప్ అయింది, ఆ ప్రాంతాల్లో డెవలప్ అయిన స్టైల్ ఆఫ్ ఆర్ట్గా చెప్పడం జరుగుతుందండి. ఇలా చెప్పొచ్చు అనమాట. గతంలో మనం భరతనాట్యానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి సంబంధించిందో అది కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అలాగే కథకలి మోహిని అట్టం కేరళ, ఒడిస్సీ ఫ్రమ్ ఒడిస్సా, సట్రియా ఫ్రమ్ అస్సాం, మణిపురి ఫ్రమ్ మణిపూర్, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్సర్స్ని కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో ఎవ్రీ పర్సన్ గురించి మనం మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చెప్పుకున్నాం. ఒకసారి రిఫరెన్స్ కావాలి అంటే అది మీరు చూడొచ్చండి. సో ఇది మనకి మెయిన్గా చెప్పే ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ రిలేటెడ్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగారంట. సో మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది జపనీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఏంటి అంటే గవర్నమెంట్ కనుక ఎగ్జాక్ట్ ప్రొసీజర్లో యాజ్ పర్ లా కనుక చట్టాలని చేసినట్టయితే ఆ యాక్ట్స్ని ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. ఎవ్రీ సిటిజన్ మస్ట్ బి ఫాలోడ్ దాట్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ లాస్ విచ్ ఈజ్ గివెన్ బై దట్ గవర్నమెంట్, విచ్ ఈజ్ ఫ్రేమ్డ్ బై దట్ గవర్నమెంట్. ఇది జపాన్ నుంచి తీసుకున్నాం. ఇలాగే మనకి డ్యూ టు ప్రాసెస్ లా అని చెప్పేసి
ప్లస్ డ్యూ ప్రాసెస్ లా అని ఉంటుంది. అది యూఎస్ఏకి సంబంధించింది. ఇండియాలో దాన్ని అప్లై చేయట్లేదు మనం, బట్ యూఎస్ఏకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఆర్టికల్ 21 ఉంది చూసారా, సో దానికి సంబంధించిన డిస్కషన్ ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇలా దీని గురించి చెప్పొచ్చు. ఇది పాలిటీ రిలేటెడ్. సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికా నుంచి సవరణలు అమెండ్మెంట్స్ ని తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకు కాన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఎక్కువగా తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిటన్ నుంచి అయితే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం, పార్లమెంటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా బైకామెరల్ విధానం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ కానీ, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని తీసుకున్నాం. ఐర్లాండ్ ఏదైతే ఉందో ఆ కంట్రీ నుంచి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది తీసుకున్నాం. ఆస్ట్రేలియా నుంచి జాయింట్ సిట్టింగ్ కావచ్చు, లేకపోతే కాన్కరెంట్ లిస్ట్ అండ్ ఇలాంటి వాటిని ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సోర్స్ ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి తీసుకొని 2 years 11 months 18 days లో ఒరిజినల్ గా 395 ఆర్టికల్స్ ని రాసి వాటిని మనకి 22 parts 8 schedules లో కంప్లీట్ చేశారు నవంబర్ 26th 1949 కల్లా. సో అందుకనే నవంబర్ 26th మనకి కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ 395 ఆర్టికల్స్ ఇప్పుడు మనకి 445 ఆర్టికల్స్ ప్లస్ అయినాయి, ఇంకా ఎక్కువ అయినాయి. అలాగే 22 parts 25 అయినాయి, 8 schedules 12 schedules అయినాయి. సో ఇలా మనం దీని గురించి చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్గారీ బాయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసింది. అస్గారీ బాయ్ అనే పర్సన్ మనకి సింగర్. ఇంకా మాట్లాడితే హిందుస్థానీ క్లాసికల్ సింగర్, ద్రౌపద రాగానికి సంబంధించిన పర్సన్. ఆమె పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు, తాన్సేన్ సమ్మాన్ అవార్డుని అందుకున్నారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో మీవాటి గరానా అని చెప్పేసి ఉంటుంది. ఆ ఫార్మ్ ఆఫ్ స్టైల్ కి అస్గారీ బాయ్ అనే పర్సన్ చాలా ఫేమస్ వ్యక్తిగా చెప్తాం. వన్ ఆఫ్ ద రినౌడ్ సింగర్ ఇన్ ఇండియాగా కూడా ఈమెను చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది.